వెల్కమ్ టు వైబ్ న్యూస్. నిజం గడప దాటేలోపే అబద్ధం ఊరంతా ప్రచారమైనట్లు సీఎం రేవంత్ రెడ్డి తీరు కూడా అలాగే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. జనవరి 30న 4 से 20 వాదే 400 दिन కార్యక్రమం పేరుతో కాంగ్రెస్ పై పోరుబాటకు సిద్ధమైనట్లు కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఏవీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు. రేషన్ కార్డుల కార్యక్రమం చారిత్రాత్మకమని చెప్పిన సీఎం కార్డులు గతంలో ఇవ్వలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో రేషన్ కార్డులు ఇచ్చిన విషయాన్ని బట్టి విక్రమార్క మర్చిపోయారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. 10 ఏళ్లలో కేసీఆర్ అన్ని రంగాలను అభివృద్ధి చేశారని, విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు చెప్పారు. 1000కి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నువ్వు పెట్టుబడులు తెస్తే అందరికంటే ఎక్కువ సంతోషపడేది మేము. ఎందుకంటే మేము తెలంగాణ మా బిడ్డ, ఇది మా రాష్ట్రం, మేము తెచ్చిన రాష్ట్రం అనే భావనతో ఉండేటోళ్ళం. తెలంగాణను ప్రేమించేటోళ్ళం. తెలంగాణకు మాకంటే ఒక 2 పనులు ఎక్కువ చేస్తే సంతోషపడేటోళ్ళం, సంబరపడేటోళ్ళం. దమ్ముంటే చూపెట్టు. ప్రజలు అడుగుతున్నారు. 1,78,000 కోట్లను బిళ్ళపిచ్చుడు కాదు. 2024లో ఇట్లే చెప్పినావు నువ్వు, నీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. 42,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాం అని గవర్నర్ ప్రసంగంలో, బడ్జెట్ ప్రసంగంలో మీరు చెప్పినారు. ఇలా ప్రజలు మీ మీద ఎందుకు అనుమానపడుతున్నారు? ఎందుకంటే నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? మైసూరు బోండంలో మైసూరు ఉంటుందా? బొంబాయి రవ్వల బొంబాయి ఉంటుందా? ఉంటుందా? ఏందో మరి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల ఏమన్నా దానికి గ్యారెంటీ ఉన్నదా? అందుకే ప్రజలు అనుమానపడుతున్నారు. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ 420 హామీలలో కూడా వాస్తవం గంతే ఉంటుంది. కాబట్టి నువ్వు మొదటి సంవత్సరం తెచ్చిన పెట్టుబడులు కూడా ఒక్కటి కూడా రాలేదు. కాబట్టి అప్పుడు కూడా 40,000 కోట్లను ఉదరగొట్టినా 40 పైసలు కూడా రాలేదు. కాబట్టి నేను ఎవడు నమ్మతలేడు. నమ్మకపోతే నువ్వు వచ్చి పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టుకొని ప్రభుత్వ ఖర్చుతోని, ప్రజల పైసలతోని హోర్డింగులు పెట్టి నీ ముఖం పెట్టుకుంటే పెట్టుకో. అలా కేసీఆర్ బొమ్మ ఎందుకు, నా బొమ్మ ఎందుకు? పని లేక మా ఇద్దరు ఫోటోలు పెట్టి మాకేదో అజీర్తి అయిందట, మాకు అరుగుతలేదట. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, చేతనైతే ఈ 1,78,000 కోట్లు అనేది అయితే నరుకుతున్నావో ఎప్పటి లోపల ఇవి ట్రాన్స్లేట్ అయితే, ఎప్పటి లోపల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో చేతనైతే చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకెక్కువ తీసుకురా, సంతోషపడతాం, సంబురపడతాం. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే నీకు సన్మానం కూడా చేస్తాం. అది కూడా చెప్తున్నాను. చేతనైతే మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు. మంది బిడ్డను కూడా తన బిడ్డనే అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దావోస్ పెట్టుబడుల పేరుతో ప్రచారం చేస్తూ తమకేదో ఇబ్బంది అన్నట్లు ఈనో ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే పెట్టుబడులు ఎక్కడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మాకేదో జీర్ణం కాలేదని, కేసీఆర్ ఫోటోలతో ఈనో ప్రచారం ఎందుకని ఫైర్ అయ్యారు. మాకంటే ఎక్కువగా అభివృద్ధి చేయండి, మేమే సన్మానం చేస్తామని కేటీఆర్ సవాల్ చేశారు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.